హలో వెల్కమ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గ్రో విత్ ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్ డే 16 మెమరీ మేనేజ్మెంట్. ఈ వీడియోలో అసలు మనం మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మెమరీ స్పేసెస్ ఎలా అలాకేట్ అవుతాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ ఏంటి, సెకండరీ మెమరీ, క్యాచ్ మెమరీ, వర్చువల్ మెమరీ, దాని తర్వాత ఫ్రాగ్మెంటేషన్స్ అంటే ఏంటి, కాంపాక్షన్ అంటే ఏంటి, సెగ్మెంటేషన్ అంటే ఏంటి, ఈ యూనిట్లో ఇవన్నీ తెలుసుకుంటాం. ఈ వీడియోలో ఫస్ట్ అసలు మెమరీ అంటే ఏంటి, మెమరీ అలాకేషన్ మెథడ్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెమరీ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. ఒక కంప్యూటర్ సిస్టంలో మీరు ఏదైనా ప్రాసెస్ క్రియేట్ చేశారనుకోండి, దానికంటూ ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ మెమరీ అలోకేట్ అవుతుంది. అసలు ఆ మెమరీ అనేది ఏంటి అంటే, మెమరీ ఈజ్ వేర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టోర్డ్, టెంపరీగా అయినా పర్మనెంట్గా అయినా. సో దాన్ని బట్టి మన ప్రాసెసర్ ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు ఆ మెమరీ ఎలిమెంట్స్ని ఈజీగా యాక్సెస్ చేసి వాటిని ప్రాసెస్ చేయగలదు. మీకు సింపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు క్లాస్లో మీరు నోట్స్ రాస్తున్నారు అనుకోండి, అదేంటి బీటెక్లో కూడా నోట్స్ అనుకోండి, జస్ట్ సింపుల్ జనరల్గా ఎగ్జాంపుల్. మీరు నోట్స్లో రాసేది మీరు మెయిన్ మెమరీలో స్టోర్ అయినట్టు, దాని తర్వాత మీ బ్యాగ్లో కానీ ఇంటర్నెట్లో ఉండేది కానీ సెకండరీ మెమరీగా స్టోర్ అయినట్టు. అదేంటన్నా నాకు అర్థం కాలేదు అంటే, ఇప్పుడు సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు, మీరు సిపియు అనుకోండి, మీ సార్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ఫస్ట్ మీరు మీ మెయిన్ మెమరీలో వెతుకుతారు, మీ నోట్స్లో మీరు రాసుకున్న ఏదన్నా ఉంటుంది కదా, ఆ వాటిల్లో వెతుకుతారు. వాటిలో వెతికి మీకు ఆన్సర్ దొరికింది అనుకోండి, వెంటనే ఆ నోట్స్లో చూసి మీరు ప్రాసెస్ చేసుకొని మీ ఆన్సర్ మీరు చెప్తారు. అది మెయిన్ మెమరీ కాన్సెప్ట్. సెకండరీ మెమరీ కాన్సెప్ట్ నుండి ఏంటి, మెయిన్ మెమరీలో మీకు ఏం దొరకల, మీరు నోట్స్లో మీరు ఏం రాయలేదు, నోట్స్ మొత్తం నిల్లుగా ఉంది. అలాంటప్పుడు మీరు సెకండరీ మెమరీకి వెళ్తారు. లైబ్రరీలో బుక్స్ కానీ, ఇంటర్నెట్ సోర్స్ కానీ, చాట్ జీపీటీ కానీ ఇలా వాడి అక్కడి నుంచి ఆన్సర్ తీసుకొచ్చి మీ సిపియూలో మీరు రన్ చేసుకొని మీ సార్కి మీరు ఆన్సర్ చెప్తారు. సేమ్ ఇదే కాన్సెప్టే మెయిన్ మెమరీ సెకండ్ మెమరీలో రన్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు సిపియూ ప్రాసెస్కి ఏదైనా మెమరీ కావాల్సి వచ్చింది అనుకోండి, ఫస్ట్ మెయిన్ మెమరీలోకి వెళ్తుంది. మెయిన్ మెమరీలోకి వెళ్ళి మొత్తం ప్రాసెస్ చేసుకుంటుంది. మొత్తం ప్రాసెస్ చేసుకున్నాక అక్కడ దొరికింది అనుకోండి, వెంటనే అది సిపియూకి ఇస్తుంది. అక్కడ మిస్ అయింది అనుకోండి, వెంటనే సెకండరీ మెమరీకి వెళ్తుంది. సెకండరీ మెమరీకి వెళ్ళి అక్కడ ప్రాసెస్ చేసుకొని అక్కడి నుంచి మెయిన్ మెమరీకి తెచ్చుకొని మెయిన్ మెమరీ నుంచి సిపియూకి ఇచ్చి అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. సెకండరీ మెమరీలో కూడా లేకపోతే మనం ఏం చేయలేము, ఇంకా ఆ మెమరీ లేనట్టే, అది అర్థం. ఇది ఈ మెయిన్ మెమరీ సెకండ్ మెమరీ కాన్సెప్ట్. ఈ ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీరు చదివితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఇలాంటివి ఆల్రెడీ ఈ పాటికి ఆపరేట్ చేసి ఉంటారు కదా. ఫస్ట్ మీ డేటా అనేది హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే అది ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, మెయిన్ మెమరీ లాంటిది. అప్పుడు సిపియూ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఈజీగా ఉంటుంది. దాని తర్వాత సెకండరీ మెమరీ అనేది నాన్ వోలటైల్. అసలు వోలటైల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏదో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, సడన్గా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, లేదంటే ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయ్యింది, ఛార్జింగ్ అయిపోయి ఏదో ఒక ఇంటరప్ట్ ఎక్సెప్షన్ వచ్చి స్విచ్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ మీరు ఆ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఆ డేటా మొత్తం పోతుంది. దాన్ని వోలటైలిటీ అంటాం. అదే మీ డేటా స్టాండర్డ్గా ఉందనుకోండి, అది నాన్ వోలటైల్. ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ లేదని డేటా ఎక్కిచ్చారు, కంప్లీట్ అయిపోయింది. మీరు పెన్ డ్రైవ్ ఎన్నిసార్లు షట్ డౌన్ అంటే తీసేసి మళ్ళీ పెట్టినా మీకు ఆ డేటా మీకు మళ్ళీ ఉంటుంది. అంటే పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ ఇవన్నీ నాన్ వోలటైల్. కానీ ర్యామ్ అనేది, మెయిన్ మెమరీ అనేది వోలటైల్. దాని మీనింగ్ ఏంటంటే, మీ పవర్ షట్ డౌన్ చేసి మళ్ళీ సిస్టమ్ ఆన్ చేయగానే ర్యామ్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది, అదంతా పోతుంది. అది ర్యామ్కి, అది మెయిన్ మెమరీకి సెకండరీ మెమరీకి కూడా ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఒక ప్రోగ్రామ్ రన్ అయ్యే ముందు దాని ఫస్ట్ సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీలోకి తెచ్చుకొని మెయిన్ మెమరీ నుంచి సిపియూకి రిజిస్టర్స్ అనేవి తీసుకెళ్తాయి. మీకు ఆల్రెడీ కంప్యూటర్ ఆర్గనైజేషన్లో రిజిస్టర్స్ గురించి వచ్చి ఉంటుంది, రాకపోతే పర్లేదు, మన ఛానల్లో కొంచెం లేట్ అయినా పర్లేదు, వాటి మీద వీడియోస్ వస్తాయి, మిస్ అవ్వకండి. కీ పాయింట్స్, అసలు రిజిస్టర్ అంటే ఏంటి, క్యాచ్ మెమరీ అంటే ఏంటో కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ తీశారు, ఎవరితోనో చాట్ చేస్తున్నారు, సడన్గా వెనక్కి వెళ్ళారు, కాసేపు ఇంకా యూట్యూబ్ ఏదో తీశారు, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ తీసినప్పుడు ఏ చాట్ అయితే ఓపెన్ చేసి సగం మెసేజ్ పెట్టి ఉన్నారో అక్కడి నుంచే కంటిన్యూషన్ అవుతుంది. ఎలా అంటే, యాప్ మొత్తం కొత్తగా స్టార్ట్ అవ్వకుండా చాట్ మధ్యలో నుంచి టైపింగ్ చేస్తూ బ్యాక్ వచ్చేసారు, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అక్కడెక్కడ టైప్ చేసావో అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది కదా. ఇదంతా క్యాచ్ మెమరీలో స్టోర్ అవుతుంది. క్యాచ్ మెమరీలో స్టోర్ అయినప్పుడు మీకు యాక్సెస్ అనేది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి బయటకు వచ్చేసి క్లోజ్ ఆల్ కొట్టేశారు అనుకోండి, మీ ఫోన్లో
క్లోజ్ అవ్వాలని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, కొట్టేస్తే అవన్నీ ఎరేజ్ ఆఫ్ అయిపోతాయి కదా. దాని తర్వాత అంటే మీ క్యాచ్ మెమరీని మీరు ఎరేజ్ ఆఫ్ చేసుకున్నట్టు. నేను క్యాచ్ మెమరీ గురించి ఇంకా డెప్త్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. జస్ట్ మీకు ఒక ఐడియా లాంటిది ఇవ్వడం కోసం ఇక్కడ ఇచ్చాను అనమాట. సిపియూకి మెయిన్ మెమరీకి స్పీడ్ అప్ యాక్సెస్ చేయడానికి మనం క్యాచ్ మెమరీ అని సపరేట్ మెమరీ వాడుకుంటాం. మెయిన్ మెమరీ చెప్పాను, ఈ సెకండరీ మెమరీ కూడా చెప్పాను. నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాను. దాని తర్వాత మెమరీ ప్రొటెక్షన్కి బేసిక్ హార్డ్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిపియూ నుంచి మెమరీకి డేటా ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెమరీలో బేస్ రిజిస్టర్, లిమిట్ రిజిస్టర్ అని రెండు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ రిజిస్టర్ వాల్యూ 4000 అనుకుందాం, లిమిట్ రిజిస్టర్ వాల్యూ 4 అనుకుందాం మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. అంటే నీ ప్రాసెస్ అనేది 4000 నుంచి 4004 మధ్యలో ఉండాలి. అప్పుడే అది మెమరీలో సిపియూ ఈజీగా యాక్సెస్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా అడ్రస్ వచ్చేసి 4002 ఉందనుకోండి. ఈ డయాగ్రామ్ చూడండి, సిపియూ అడ్రస్ 4002 ఉంది. ఇప్పుడు బేస్ రిజిస్టర్ వాల్యూ ఎంత అనుకున్నాం, 4000 అనుకున్నాం. బేస్ ప్లస్ లిమిట్ రిజిస్టర్ వాల్యూ ఎంత అనుకున్నాం, 4000 + 4 అంటే 4004 అయింది. ఇప్పుడు నా అడ్రస్ అనేది దీని మీనింగ్ ఏంటంటే ఇది కంపారేటర్, జస్ట్ కంపేర్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నా 4002 అనేది ఇక్కడ వచ్చింది. 4002ని 4000తో కంపేర్ చేస్తుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందా, ఉంది. సో ఎస్ కాబట్టి ఇటు వచ్చేస్తుంది. మళ్ళీ కంపారిజన్ చేస్తుంది. 4002 అనేది 4004 కన్నా తక్కువ ఉందా, ఎస్. సో మెమరీలోకి వెళ్ళిపో. ఈ ప్రాసెస్ అనేది మెమరీలో వెతకడానికి నీకు పాసిబుల్ అని అర్థం, దాని మీనింగ్. ఒకవేళ ఇప్పుడు నాది 309998 ఉందనుకోండి, ఇక్కడ ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. నోలోకి వచ్చేసి ఎగ్జిట్ అయిపోతుంది. ట్రాప్ కానీ యాక్సెప్షన్ అనేది ఓఎస్కి కాల్ చేస్తుంది అనమాట. అదే ఒకవేళ 3998 కాకుండా 5000 అనుకోండి, ఈ కండిషన్ సాటిస్ఫై ప్రాసెస్ ఇక్కడికి వస్తుంది. 4004కి 5000కి కంపేర్ చేస్తుంది. లెస్ దాన్ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి నో అయిపోయి ట్రాప్లో ఇక్కడికి వచ్చేస్తుంది. అది డయాగ్రామ్ మీనింగ్. జస్ట్ ఇది అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే ఇచ్చాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగకపోయినా డయాగ్రామ్ జస్ట్ మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత థర్డ్ పాయింట్ అడ్రస్ బైండింగ్. అడ్రస్ బైండింగ్ అంటే ఏంటి, ఏం లేదు, సింపుల్. మీ ప్రోగ్రాంలో ఉన్న వేరియబుల్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ యాక్చువల్గా ఫిజికల్ మెమరీ అడ్రసెస్కి మ్యాప్ చేయడాన్ని అడ్రస్ బైండింగ్ అంటాం. దానిలో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. కంపైల్ టైం బైండింగ్ అని, లోడ్ టైం బైండింగ్ అని, ఎగ్జిక్యూషన్ టైం బైండింగ్ అని. కంపైల్ టైం బైండింగ్ అంటే జస్ట్ మీ కోడ్ కంపైల్ అయ్యేటప్పుడు అడ్రస్ బైండింగ్ జరుగుతుంది. లోడ్ టైం బైండింగ్ అంటే మీ కోడ్ లోడ్ అయ్యేటప్పుడు అది బైండింగ్ జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ టైం బైండింగ్ అంటే మీ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అడ్రస్ బైండింగ్ అనేది జరుగుతుంది. జస్ట్ ఇది కూడా అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే. అడ్రస్ బైండింగ్ అనేది ఎలా జరుగుతుందో తెలియాలంటే ఫస్ట్ మీకు లాజికల్ అడ్రస్ అంటే ఏంటి, ఫిజికల్ అడ్రస్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్ అడ్రస్ అంటే ఏంటి. లాజికల్ అడ్రస్ అంటే ఏంటంటే మీ ప్రాసెసర్ ఒక అడ్రస్ క్రియేట్ చేస్తుంది మీ ప్రోగ్రామ్కి, దాన్ని మనం లాజికల్ అడ్రస్ అంటాం. ఫిజికల్ అడ్రస్ అంటే ఏంటంటే ఆల్రెడీ యాక్చువల్గా మీ ఫిజికల్ అడ్రస్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీ మెమరీలో యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్కి ఒక అడ్రస్ అలాకేట్ అయి ఉంటుంది. దాన్ని మనం ఫిజికల్ అడ్రస్ అంటాం. ఇప్పుడు మీ మెయిన్ మెమరీలో 4000 అనే ఫిజికల్ అడ్రస్లో మీ ప్రోగ్రామ్ అనేది స్టోర్ అయింది. మీ సిపియూ ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు ఒక డమ్మీ అడ్రస్ క్రియేట్ చేసుకుంటుంది, ఇది 5000 అని. ఈ 5000 ఈ 4000 మ్యాప్ అవ్వాలి. ఈ ప్రాసెస్కి సిపియూ క్రియేట్ చేసుకున్న అడ్రస్ 5000, యాక్చువల్గా నీ ఫిజికల్ మెమరీలో ఉన్న అడ్రస్ 4000. ఇలా సిపియూ ఎందుకు వేరే అడ్రస్ క్రియేట్ చేస్తుంది, యాక్చువల్ అడ్రస్ ఆల్రెడీ ఉంది కదా అంటే కొలిజన్ అవ్వకుండా ఉండడం కోసం. అది నేను మీకు ఇంకా క్లారిటీలో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఈ పాయింట్ అర్థం చేసుకోండి. దాని తర్వాత ఈ లాజికల్ అడ్రస్కి ఫిజికల్ అడ్రస్కి మ్యాపింగ్ చేయాలి. అప్పుడే కదా నీ కరెక్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేది. ఈ లాజికల్ అడ్రస్ ఫిజికల్ అడ్రస్ మ్యాపింగ్ అనేది మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ చూసుకుంటుంది మొత్తం. మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అనేది లాజికల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు. అది మొత్తానికి ఈ సినిమా, ఈ స్టోరీ. దాని తర్వాత డైనమిక్ లోడింగ్ అంటే ఏంటి, డైనమిక్ లింకింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డైనమిక్ లోడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక వీడియో గేమ్ ఆడుతున్నారు, దాంట్లో 100 లెవెల్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ 10 లెవెల్స్ దాటేసారు, 11th లెవెల్లో ఉన్నారు. సో మీరు గేమ్ ఆడేటప్పుడు 11th లెవెల్ ఒక్కటే లోడ్ అవుతుంది. మీ అన్ని 100 లెవెల్స్ ఓపెన్ అయ్యి అన్ని 100 లెవెల్స్ ఒకేసారి లోడ్ అవ్వవు కదా. అంతే ఇది కూడా
ప్రోగ్రామ్లో నీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకే లోడ్ అయ్యి అంతవరకే ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్నే డైనమిక్ లోడింగ్ అంటాం. ప్రోగ్రామ్ లోడ్స్ ఓన్లీ ద నీడెడ్ పార్ట్స్ ఇంటూ ద మెమరీ వెన్ రిక్వైర్డ్. డైనమిక్ లింకింగ్ అంటే ఏంటంటే నీకు మొత్తం లైబ్రరీస్ని కంబైన్ చేయకుండా అన్ని లైబ్రరీస్ని కంబైన్ చేసి కంపైల్ టైంలో ఎగ్జిక్యూషన్ అనేది కష్టం అవుతుంది కాబట్టి రన్ టైంలోనే ఆ మెమరీ అంతా వాడుకుంటుంది. ప్రింట్ఎఫ్ లైబ్రరీ లాగా. అది డైనమిక్ లోడింగ్, డైనమిక్ లింకింగ్. దాని తర్వాత మనకి స్వాపింగ్ గురించి తెలియాలి. స్వాపింగ్ గురించి నేను ఆల్రెడీ మీకు ప్రయారిటీ షెడ్యూలింగ్లో చెప్పాను, బట్ ఇంకోసారి మళ్ళీ స్వాపింగ్ అంటే ఏం లేదు, మెయిన్ మెమరీ బ్యాకింగ్ స్టోర్ అంటే సెకండరీ మెమరీ అనుకోండి. మీ డేటా అనేది మెయిన్ మెమరీ ఈ మెయిన్ మెమరీ నుంచి సెకండరీ మెమరీలోకి వెళ్తే స్వాప్ అవుట్, సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీకి వస్తే స్వాప్ ఇన్. అది స్వాప్ అవుట్, స్వాప్ ఇన్ మెమరీ. ఈ స్వాప్ అవుట్, స్వాప్ ఇన్ ఎందుకు జరుగుతుందంటే మెయిన్ మెమరీలోనే మొత్తం అంతా ఎక్కువ హెవీ డేటా పట్టదు కాబట్టి నీ మెయిన్ మెమరీలో నుంచి ప్రయారిటీ ఒకవేళ నీ మెయిన్ మెమరీలో 4-5 ప్రాసెసెస్ ఉన్నాయి, ఆల్రెడీ 2-3 ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అయిపోయాయి, కింద ప్రాసెస్కి హై ప్రయారిటీ వచ్చింది. సో ఆల్రెడీ అయిపోయిన ప్రాసెస్ని సెకండరీ మెమరీలో పంపించేస్తే మన మెయిన్ మెమరీలో కొంత అమౌంట్ ఆఫ్ ప్లేస్ అనేది ఖాళీగా ఉంటుంది కాబట్టి స్వాప్ అవుట్, స్వాప్ ఇన్ ప్రాసెస్ ఎక్కువగా జరుగుతాయి. రోల్ అవుట్, రోల్ ఇన్ అన్న స్వాప్ అవుట్, స్వాప్ ఇన్ అన్న ఒకటే. అది మనం ప్రయారిటీ షెడ్యూలింగ్లో ఎక్కువ వాడతాం. ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, మిస్ అయితే ఒకసారి వెళ్ళి ఆ వీడియో రీక్యాప్ వేయండి. దాని తర్వాత మనం కాంటిగ్యూయస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ కాంటిగ్యూయస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటంటే ప్రతి ప్రాసెస్కి ఒక కంటిన్యూస్ మెమరీ బ్లాక్ అనేది మనం అలొకేట్ చేస్తాం అన్నమాట. ఇప్పటిదాకా జస్ట్ మనం మెమరీ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మెమరీ అలొకేషన్, దాని మెథడ్స్ తెలుసుకుందాం. దాని తర్వాత మెమరీ 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి, లో మెమరీ, హై మెమరీ. లో మెమరీ అనేది ఓఎస్కి ఎక్కువ, హై మెమరీకి అనేది యూజర్ ప్రాసెస్ ఎక్కువ స్టోర్ అవుతాయి. ఇది కూడా జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం, మనకి ఎక్కువ డెప్త్ వద్దు. నెక్స్ట్ మెమరీ అలొకేషన్ మెథడ్స్, ఇది ఇంపార్టెంట్. ఫిక్స్డ్ అలొకేషన్, వేరియబుల్ అలొకేషన్ అని 2 టైప్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అలొకేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు నా మెమరీలో 64 బిట్స్ ఉన్నాయి, 64 బిట్స్ ఉన్నాయి మెమరీలో. ఒక్కొక్క దానికి నేను 8 బిట్స్ ఇస్తాను, అలా టోటల్గా 8 బిట్స్ అవుతాయి. 8 × 8 64 కాబట్టి ఇంకా నాకు ఆ ప్రాసెస్ సైజ్తో సంబంధం లేదు. ఆ ప్రాసెస్ సైజ్ 1 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, నేను ప్రతి ప్రాసెస్కి 8 బిట్సే ఇస్తాను. సో అలాగే 8 × 8 64 బిట్స్ అవుతాయి అన్నమాట. ఈచ్ పార్టీషన్ హోల్డ్స్ ఎగ్జాక్ట్లీ 1 ప్రాసెస్. అంటే ఇలా 8 బిట్స్ ఉన్నాయి కదా, ఒక పార్టీషన్లో ఒక ప్రాసెస్ మాత్రమే స్టోర్ అవుతుంది. ఒక ప్రాసెస్ కనుక టర్మినేట్ అయిపోయింది అనుకోండి, ఇంక ఈ 8 బిట్స్ ఖాళీ అవుతాయి. ఈ 8 బిట్స్లో ఇంకొక ప్రాసెస్ స్టోర్ అవ్వచ్చు. ఈ ఓఎస్ అనేది ఇదంతా చూసుకుంటుంది. దాని తర్వాత నీకు ఇప్పుడు ఈ 8లో 1 2 3 4 5 6 7 8 ఈ 8లో 1 2 3 4 5 6 7 ఈ ప్రాసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3rd ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ 3rd ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నీకు ఈ బ్లాక్ అనేది ఖాళీగా ఉంటుంది. దీన్నే మనం హోల్ అంటాం. నీ మెమరీలో ఏ పార్ట్ అయితే ఖాళీగా ఉందో దాన్ని మనం హోల్ అంటాం. హోల్ అంటే ఏంటంటే ఫ్రీ బ్లాక్, ఇవన్నీ ఫిల్ అయ్యి ఉన్నాయి, ఇది ఫ్రీ అయ్యింది అలాగా. దాని తర్వాత ఈ మెమరీ అలొకేషన్ మెథడ్స్లో వేరియబుల్ పార్టీషన్ అలొకేషన్లో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్, వర్స్ట్ ఫిట్. ఈ 3 జస్ట్ ఇంపార్టెంట్. మీకు సింపుల్గా అర్థం అవడం కోసం నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్ నుంచి కాన్సెప్ట్ చెప్తాను. మీ మెమరీ బ్లాక్స్ అవైలబుల్ బ్లాక్స్ వచ్చేసి ఒక బ్లాక్లో 100, ఒక బ్లాక్లో 500, ఒక బ్లాక్లో 200, ఇంకొక బ్లాక్లో 300, ఇంకొక బ్లాక్లో 600 ఉన్నాయి. నీ ప్రాసెసెస్కి మెమరీ రిక్వైర్మెంట్స్ ఎంత? ఒకదానికేమో P1కి ఏమో 212, P2కి 417, P3కి 112, P4కి ఏమో 426. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫిట్ అలొకేషన్కి వెళ్దాం. ఫస్ట్ ఫిట్ అలొకేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ 212కి ఫస్ట్ ఏ మెమరీ బ్లాక్ అయితే బెస్ట్ అలొకేషన్ అవుతుందో ఆ బ్లాక్లో అది పట్టేస్తుంది అనమాట. ఎలాగా? ఇప్పుడు 212 100లో పట్టదు, స్టోరేజ్ స్పేస్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే ఈ 212 500లో పడుతుంది కదా. సో 212 అనేది P1 ప్రాసెస్ అనేది 500 మెమరీ ప్లేస్ ఉన్న బ్లాక్కి అలొకేట్ అయిపోతుంది.
ఇప్పుడు 500 మైనస్ 212 ఎంత 288. ఈ 288 అనేది నీకు హోల్ లాగా ఫ్రీ ప్లేస్ లాగా మిగిలిపోతుంది అనమాట. నెక్స్ట్ 417 ఉంది. 417 200లో పడదు, 300లో పడదు, 600లో పడుతుంది. సో ఈ 417 అనేది 600 మెమరీ బ్లాక్, అంటే P2 ప్రాసెస్ అనేది 600 మెమరీ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ 112 100లో పట్టదు, 500 ఆల్రెడీ P1కి వెళ్ళిపోయింది. సో ఇంక మళ్ళీ మనం దాన్ని టచ్ చేయం. నెక్స్ట్ 200, ఈ 112 అనేది 200లో పడుతుంది కాబట్టి P3 అనేది థర్డ్ బ్లాక్కి వెళ్ళిపోతుంది 200th బ్లాక్లో. ఈ 112 మైనస్ 200 అంటే 88 KB ఖాళీగా హోల్ లాగా మిగిలిపోతుంది. సో ఇప్పుడు 212 అయిపోయింది, 417 అయిపోయింది, 112 అయిపోయింది. నెక్స్ట్ 426 అంటే 100 పట్టదు, 500 ఆల్రెడీ అలోకేట్ అయిపోయింది, 200 ఆల్రెడీ అలోకేట్ అయిపోయింది, 300 పట్టదు, 600 ఆల్రెడీ అలోకేట్ అయిపోయింది. సో నీ 426 అనేది ప్రాసెస్ అలా మిగిలిపోతుంది ఆ P4 ప్రాసెస్. సో ఇది మనకి ఎఫిషియంట్ వే కాదు. ఇదే నేను టేబులర్ ఫామ్లో ఇచ్చా. ప్రాసెస్ P1 అనేది ఇలాగా ఫస్ట్ ఏ బ్లాక్ దొరికితే ఆ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఆ ప్రాసెస్. అది ఫస్ట్ ఫిట్ అలొకేషన్. ఇది రిమైనింగ్ KB. ఇది చూస్తే మీకు ఆల్రెడీ క్లారిటీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఫిట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బెస్ట్ ఫిట్కి వెళ్దాం. బెస్ట్ ఫిట్ అంటే ఏంటంటే తక్కువ హోల్ ఉంటేనే కదా మనకి ఎఫిషియంట్ మోర్. సో తక్కువ హోల్స్ ఎక్కడ ఉంటాయో మనం చూసుకుంటాం. ఇప్పుడు ఈ 200 ఉంది, 100లో పట్టదు, ఓకే. 500లో పడుతుంది, 200లో పట్టదు, ఓకే. 300లో పడుతుంది, 600లో పడుతుంది. ఇప్పుడు ఈ 212 అనేది 500, 300, 600లో దేంట్లో మనం ఫిట్ చేస్తే తక్కువ నెంబర్ ఆఫ్ హోల్స్ వస్తాయి. సో ఈ P1 ప్రాసెస్ అనేది 300లోనే కదా. సో 300 మైనస్ 212 అంటే 88 KBనే మనకు హోల్ లాగా వస్తుంది. 500, 600లో మనం 212 ఇన్సర్ట్ చేస్తే మనకు హోల్ సైజ్ అనేది లార్జ్ ఉంటుంది. హోల్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటే మనకి ఎఫిషియంట్ కాదు. సో ఈ 212 అనేది 300లోకి అలోకేట్ అవుతుంది. ప్రాసెస్ P1 212 అనేది 300లోకి అలోకేట్ అవుతుంది. 417 అనేది మీరు చెప్పండి, 100, 500, 200, 300, 100, 200, 300 అసలు పట్టవు. 500, 600లో 417 500లోకి అలోకేట్ అయితే మనకు తక్కువ హోల్ వస్తుంది. సో 417 అనేది 500. నెక్స్ట్ P3 112 ఎలా 200లో, 426 ఎలాగా 426 ఎలాగా అంటే 600లో. ఇది సో ఇలా చేస్తే మీకు బెస్ట్ ఫిట్ అనేది జరుగుతుంది. తక్కువ నెంబర్ ఆఫ్ హోల్స్ వస్తే ఎఫిషియెంట్గా ఉంటుంది. ఈ బెస్ట్ ఫిట్, ఫస్ట్ ఫిట్, వర్స్ట్ ఫిట్కి కోడింగ్ కూడా ఉంది. ఆ కోడింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం లేట్ అయినా. బట్ కోడింగ్ పార్ట్కు మాత్రం సపరేట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టేబుల్ చూసి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ మీకు పేరులోనే అర్థమైపోయి ఉండాలి. నెక్స్ట్ వచ్చే వర్స్ట్ ఫిట్ ఏంటి. వర్స్ట్ ఫిట్ అంటే ఏంటంటే హోల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ 212ని ఫస్ట్ ఫిట్ అయితే మీరు 500లో పెడతారు, బెస్ట్ ఫిట్ అయితే 300లో పెడతారు. మరి వర్స్ట్ ఫిట్ అయితే హోల్ ఎక్కువ ఎందులో వస్తుంది, 600లో వస్తుంది. సో 212ని మీరు 600లోకి ఈ ప్రాసెస్ని ఆ మెమరీలోకి అలోకేట్ చేస్తారు. నెక్స్ట్ 417కి 500 అవుతుంది, 112కి 300 అవుతుంది, 426 అనేది మిగిలిపోతుంది. మీకు ఫస్ట్ ఫిట్లో వర్స్ట్ ఫిట్లో ఆ ఒక ప్రాసెస్కి మెమరీ స్పేసే అలోకేట్ అవ్వలేదు, అంత ఎఫిషియెంట్ కాదు. జస్ట్ మీకు తెలియాలి ఫస్ట్ ఫిట్ అంటే ఏంటి, బెస్ట్ ఫిట్ అంటే ఏంటి, వర్స్ట్ ఫిట్ అంటే ఏంటి. దాని తర్వాత ఈ అలోకేషన్ మెథడ్స్లో మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫ్రాగ్మెంటేషన్, సెగ్మెంటేషన్, వీటి గురించి. దాని తర్వాత క్యాచ్ మెమరీ, వర్చువల్ మెమరీ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ అసలు మనకి ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి తెలియాలి. దీంట్లో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్, ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అని ఉంటాయి. ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీ 212 అనే ప్రాసెస్ 500 అనే బ్లాక్లోకి వెళ్ళింది కదా. సో ఈ 288 అనేది హోల్ ఉంది మీకు ఏర్పడింది. ఈ 288 హోల్నే మనం ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. నేను ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్, సెగ్మెంటేషన్, ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ గురించి సపరేట్ వీడియో చేస్తున్నాను. అది కాన్సెప్ట్ ఇంకా లెందీ అయిపోతుంది. సో మీరు జస్ట్ కంపాక్షన్ ఇవంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జస్ట్ ఇక్కడ ఒక ఇంట్రో టు నెక్స్ట్ వీడియో లాగా ఇక్కడ పెట్టాను అనమాట. సో మనం సమ్మరీ చూసుకుంటే కనుక స్టార్టింగ్లో మనం మెమరీ చూసాం, మెయిన్ మెమరీ అంటే ఏంటి, సెకండ్ మెమరీ అంటే ఏంటో చూసుకున్నాం, స్వాపింగ్ గురించి తెలుసుకున్నాం, మెమరీ అలోకేషన్ స్లాట్స్ 8x8 64 బిట్స్ స్లాట్స్ కానీ, కంటిన్యూస్ మెమరీ అలోకేషన్, డైనమిక్ మెమరీ అలోకేషన్ అంటే ఏంటో చూసాం. దాని తర్వాత డైనమిక్ లింకింగ్, డైనమిక్ లోడింగ్ ఏంటో చూసాం. ఈ మెమరీ వీడియోలో ఇంట్రోలో ఈ యూనిట్కి ఇది ఈ రోజుకి వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇది ఫ్రాగ్మెంటేషన్, కంపాక్షన్, సెగ్మెంటేషన్ గురించి, మిగతా వర్చువల్ మెమరీ, క్యాచ్ మెమరీ గురించి కూడా చూద్దాం. థ్యాంక్ యూ. బాయ్.